మార్నింగ్ టైమ్ స్టోరీస్. సితార కోడలు. ఒక అందమైన ఉదయం. ఇంట్లో పూజగది దగ్గర శకుంతలమ్మ హడావిడిగా దీపారాధన చేస్తూ ఉంటుంది. రాఘవయ్య గారు హాల్లో కూర్చొని టీ తాగుతుంటే శ్రీను ఆఫీస్ బట్టలు వేసుకుని కిచెన్ వైపు చూస్తూ ఉంటాడు. క్రొత్తగా పెళ్ళై వచ్చిన కోడలు సితార వంటింట్లో బిజీగా ఉంటుంది. శకుంతల గట్టిగా పిలుస్తూ, ఏవండి ఓ రాఘవయ్య గారు, కాస్త ఇటు రండి. మీ అబ్బాయి తీసుకొచ్చిన చిత్రమైన కోడలు పెట్టిన కాఫీ తాగారా లేదా? తాగాని శకుంతల, భలే రుచిగా ఉంది. డిగ్రీలు చదివిన పిల్లైనా వంటింట్లో కూడా చాలా చురుగ్గా ఉందే. మెచ్చుకోళ్ళు ఆపండి. డిగ్రీలు చదివితే ఇల్లు నడపడం రాదు. ఈరోజు మన ఇంటికి వచ్చే పెద్దమ్మగారి చుట్టాలకి వంట తనే చేయాలి అంది. అసలు వంటొచ్చో లేదో, ఏం చేసి మన పరువు తీస్తుందో అని నా ప్రాణం వణికిపోతుంది. అమ్మో శకుంతలమ్మ గారు, అంత భయపడకండి. మీ కోడలు చాలా తెలివైంది. తను ఏదైనా ప్లాన్ చేస్తే పక్కగా ఉంటుంది. ఆపరా శ్రీను, నీ పెళ్ళాం కాబట్టి నీకు అలాగే ఉంటుంది. సితార చేతితో స్వీట్ ప్లేట్ పట్టుకొని వస్తూ, అత్తగారు, చుట్టాల కోసం ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇదిగోండి, ముందు మీరు ఈ స్వీట్ తిని ఎలాగుందో చెప్పండి. ఆ ముక్క నోట్లో పెట్టుకొని ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, ఏంటిది, బొబ్బట్లులాగా ఉంది, కానీ లోపల పూర్ణం వేరేగా ఉందే, భలే రుచిగా ఉంది, ఎలా చేశావు? అది నా తెలివితేటలు అత్తగారు. మీరు నిన్న ఫ్రిడ్జ్లో పెట్టిన శనగపప్పు పాయసం మిగిలిపోయింది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా కొంచెం డ్రై ఫ్రూట్స్ కలిపి ఇలా కొత్త రకం బొబ్బట్లు వేశాను. అబ్బా, ఎంత మంచి ఐడియా శకుంతలా. నువ్వైతే ఆ పాయసాన్ని పారేసేదానివి. చూసావా నీ కోడలు ఎంత డబ్బాదా చేసిందో, ఎంత మంచి పని చేసిందో. చూసావామ్మా, చెప్పానా? శకుంతల సర్దుకుంటూ, సర్లే, ఇదో పెద్ద తెలివితేటలా. అసలు విషయం చెప్పమ్మా సితారా. చుట్టాలకి ఏం వంట చేశావు? వాళ్ళలో పెద్దమ్మగారు చాలా స్ట్రిక్ట్. సాంప్రదాయమైన వంటలు కాకపోతే నానా మాటలు అంటుంది. పెద్దమ్మగారికి ఇష్టమైన గుత్తి వంకాయ కూర, మామిడికాయ పప్పు, ఇంకా పులిహోర చేశాను అత్తగారు. శకుంతల కంగారుగా, ఏంటి, గుత్తి వంకాయ? దానికి చాలా టైం పడుతుంది కదా. నువ్వు వంటింట్లోకి వెళ్లి గంట కూడా కాలేదు, అప్పుడే ఎలా చేశావు? సరిగ్గా ఉడకకపోతే నా పరువు పోతుంది. మీరు కంగారు పడకండి అత్తగారు. నేను వంకాయలను కట్ చేసి మసాలా పెట్టి నేరుగా మైక్రోవేవ్ ఓవెన్లో 5 నిమిషాలు ఉంచాను. ఆ తర్వాత బాండీలో ఒకసారి తిరగమూత వేశాను. టైం సేవ్ అయ్యింది, గ్యాస్ సేవ్ అయ్యింది, నూనె కూడా చాలా తక్కువ పట్టింది. కావాలంటే టేస్ట్ చూడండి. అద్భుతం సీతారా. నువ్వు నూనె తక్కువ వేయడం వల్ల నాలాంటి షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. శకుంతలా, నీ కోడలు ఆధునిక పద్ధతుల్లో మన సంప్రదాయాన్ని భలే కాపాడిని చూసావా. ఇదొక్కటే కాదు నాన్న, తను ఇంకో పెద్ద సమస్యను కూడా సాల్వ్ చేసింది. ఇంకేం చేసింది? ఏం లేదు అత్తగారు, మన ఇంటికి వచ్చే చుట్టాల మొత్తం 8 మంది. కానీ మన దగ్గర ఉన్న డైనింగ్ టేబుల్ కేవలం 6గురికే సరిపోతుంది. మీరు ఇద్దరిని కింద కూర్చోబెడితే బాగుండదు అనుకున్నారు కదా. అవును, దాని గురించే ఆలోచిస్తున్నా. మరి ఏం చేశావు? నేను మన హాల్లో ఉన్న దివాన్ మంచాన్ని కాస్త జరిపి దానిమీద ఒక చక్కటి సాంప్రదాయమైన తివాచీ పరిచాను. చిన్న చిన్న పీటలు వేసి అందరికీ బఫేలాగా కాకుండా కింద కూర్చుని భోజనం చేసే ఒక వింటేజ్ లుక్ సెట్ చేశాను. పెద్దవాళ్లందరికీ ఇది పాత రోజులను గుర్తు చేస్తోంది. శభాష్ కోడలా, ఈ ఐడియా వింటే ఆ పెద్దమ్మగారు మురిసిపోతుంది. ఆ శకుంతల, ఇప్పటికైనా ఒప్పుకో, నీ కోడలు మన ఇంటికి దొరికిన అదృష్టం. శకుంతల మనసులో సంతోషపడుతూ బయటికి గంభీరంగా, సర్లేండి, తెలివితేటలు బానే ఉన్నాయి, కానీ ఇంకా చుట్టాలు రాలేదు. వాళ్ళు తిని మెచ్చుకుంటేనే నేను ఒప్పుకుంటాను. అమ్మా, నీ ముఖం చూస్తేనే అర్థమైపోతుంది నీ కోడలు నచ్చేసింది అని. నవ్వుతూ, థ్యాంక్ యూ అత్తగారు. చుట్టాలు వచ్చే టైం అయింది, నేను వెళ్ళి కాఫీ కప్పులు సర్దుతాను. చుట్టాలందరూ భోజనాలు చేసి హాల్లో కూర్చున్నారు. పెద్దమ్మగారు వంకాయ కూరని 3 సార్లు వేయించుకొని తిన్నారు. అందరూ వెళ్లిపోయాక శకుంతలమ్మ హాల్లోకి వస్తుంది. శకుంతల కంగారుగా ఇటూ అటూ తిరుగుతూ, ఏవండి రాఘవయ్య గారు, చుట్టాలందరూ భోజనాలు చేసి వెళ్లిపోయారు. పెద్దమ్మగారు వంటలని భలే మెచ్చుకున్నారు తెలుసా.
మరి ఇంకేం శకుంతలా, వంటలు అద్భుతంగా ఉన్నాయని ముసలావిడ్నే స్వయంగా మెచ్చుకుంది కదా. నీ పరువు ఆకాశానికి వెళ్ళింది. చూసావా అమ్మా, సితార వంటకి పెద్దమ్మగారు ఫిదా అయిపోయారు. వంటల సంగతి సరేరా, కాని ఇప్పుడు అసలు సమస్య వచ్చింది. పెద్దమ్మగారు వెళ్తూ వెళ్తూ కోడలి చేతిలో పెట్టడానికి ఒక పట్టు చీర తెచ్చింది. అది మన సంప్రదాయం. మరి మనం తిరుగు బహుమతిగా ఆవిడకి ఏమివ్వాలి? ఖాళీ చేతులతో పంపిస్తే బాగుండదు కదా. అవును శకుంతలా, నువ్వు ముందే ఏదైనా చీర కొని ఉంచాల్సింది. ఇప్పుడు అర్ధరాత్రి వేళ ఎక్కడికెళ్ళి కొంటాం? అవునమ్మా, ఇప్పుడు షాపులన్నీ మూసేసి ఉంటాయి. పెద్దమ్మగారు ఇంకో 10 నిమిషాల్లో బయలుదేరతారు. సితార అప్పుడే లోపల నుంచి వస్తూ, అత్తగారు మీరేం కంగారు పడకండి, పెద్దమ్మగారికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ నేను ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంచాను. శకుంతల ఆశ్చర్యంగా, నువ్వా? ఎప్పుడు ప్యాక్ చేశావు? అయినా ఇంట్లో కొత్త వస్తువులు ఏమున్నాయని ఇచ్చావు? ఏదైనా తక్కువ రకం ఇస్తే ఆవిడ ఊరుకోదు. తక్కువ రకం కాదు అత్తగారు, చాలా విలువైంది. పోయిన నెల మీరు కాశీ వెళ్ళినప్పుడు అక్కడ పూజించిన గంగాజలం బాటిల్స్, అలాగే పవిత్రమైన రుద్రాక్షలు ఎక్కువ తెచ్చారు కదా. వాటిని ఒక అందమైన వెదురు బుట్టలో పెట్టి పైన సాంప్రదాయంగా పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ పెట్టి ప్యాక్ చేశాను. అబ్బా, ఎంత అద్భుతమైన ఐడియా సితారా. పెద్దమ్మగారికి డబ్బిచ్చినా చీరలిచ్చినా సంతోషం. ఈ వయసులో ఇలాంటి దైవచింతన గల వస్తువులు ఇస్తే మంచిది. అవునమ్మా, మార్కెట్లో కొన్ని చీరల కంటే ఇది చాలా గ్రేట్. శకుంతల ఆనందాన్ని దాచుకుంటూ కోడలి వైపు చూసి, నిజమేనమ్మా సీతారా, ముసలావిడ కాశీ వస్తువులంటే ప్రాణమిస్తుంది. నా బుర్రకి తట్టనే లేదు. నా బుర్రకి తట్టని ఆలోచన నీకు వచ్చింది. సితార నవ్వుతూ, అంతా మీ ఆశీర్వాదం అత్తగారు. మీరు తెచ్చిపెట్టిన వస్తువుల వల్లే కదా ఇప్పుడు మన పరువు నిలిచింది. చూసావా శకుంతలా, నీ కోడలు తెలివైంది కాదు, క్రెడిట్ అంతా నీకేస్తుంది. ఇలాంటి కోడలు దొరకడం మన అదృష్టం. శకుంతల చిరునవ్వుతో సితార దగ్గరికి వచ్చి, సర్లేండి, పొగడ్తలు చాలు. సితారా వెళ్ళు, ఆ గిఫ్ట్ బాక్స్ తీసుకురా. నేనే నా చేతులతో పెద్దమ్మగారికి ఇస్తాను. ఈ రోజుతో నా కోడలి తెలివితేటలు ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. అమ్మయ్యా, మొత్తానికి శకుంతలమ్మగారి మనసుని సితార గెలిచేసింది. పెద్దమ్మగారు వెళ్లిపోయిన తర్వాత ఇల్లంతా నిశ్శబ్దంగా మారుతుంది. రాఘవయ్య గారు హాల్లో పేపరు చదువుకుంటూ ఉంటే శకుంతలమ్మ కిచెన్ సర్దుకుంటూ ఉంటుంది. బెడ్రూంలో సితార అద్దం ముందు నిలబడి తన తలలో పూలు తీస్తూ ఉంటే శ్రీను పిల్లిలా మెల్లగా లోపలికి అడుగు పెడతాడు. ఏంటి సీతారామగారు, వంటింట్లో తెలివితేటలు చూపించి మా అమ్మ మనసు గెలిచేశారే. మరి మొగుడి ఆకలికి ఏం ఆఫర్ ఇస్తున్నావు? చూస్తే చూడు, నువ్వు నా పెళ్ళాన్ని నేను ముద్దు పెట్టుకుంటే తప్పేంటి? అయినా ఇందాక పెద్దమ్మగారిచ్చిన ఐడియాకి నీకు పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి. రా, ఒక చిన్న కిస్. ఊహు, అంత ఈజీగా దొరకను. అయినా మీరు నాకు గిఫ్ట్ ఇవ్వాలి కాని నన్నే అడుగుతారేంటి? గిఫ్ట్ ఏముంది, నేనే నీకు పెద్ద గిఫ్ట్. నీకు కావలసిన స్ట్రెస్నెస్ అంతా ఇక్కడే ఉందిరా. శకుంతలమ్మ చేతిలో పాలు పట్టుకుని వచ్చి నిలబడుతుంది. అత్తగారి వాయిస్ వినగానే శ్రీను కరెంట్ షాక్ కొట్టినట్టు ఒక్కసారిగా సితారను వదిలేసి దూరంగా జరిగి ఏమీ తెలియనట్టు చొక్కా కాలర్ సర్దుకుంటాడు. అదేం లేదమ్మా, సితార కంట్లో ఏదో నలుసు పడితే తీస్తున్నానంతే. ఇంతలో హాల్ నుంచి రాఘవయ్య గారు కూడా నవ్వుకుంటూ రూమ్ వైపు వస్తారు. శ్రీను ముఖం చూసి ఆయనకి నవ్వు ఆపుకోవడం సాధ్యం కాదు. అవును శకుంతలా, నలుసు కంటిలో పడితే చేతులు నడిమీదకి ఎలా వెళ్ళాయో నాకు అర్థం కావట్లేదు. సితార సిగ్గుతో ముఖం ఎర్రబడిపోగా చేతులతో ముఖం దాచుకుంటూ, మావయ్య గారు మీరు కూడానా? చూసారా ఏమండి, మీ అబ్బాయి గారి వేషాలు పగలు రాత్రి అనే తేడా లేకుండా కోడలి చుట్టూ తిరుగుతున్నాడు. సీతారా, నువ్వైనా వాడిని కాస్త కంట్రోల్లో పెట్టొచ్చు కదా. సితార తన ముఖంపై నుంచి చేతులు తీసి సిగ్గుపడుతూనే అత్తగారి వైపు ఒక క్రేజీ లుక్ ఇస్తుంది. ఆ చూపులోనే పెద్ద అల్లరి ఉంటుంది. సితార నవ్వుతూ, నేనేం చేయను అత్తగారు, మీ అబ్బాయే నా వెనక పడుతున్నారు. అయినా మీరు కూడా పెళ్లైన కొత్తలో మావయ్య గారితో ఇలాగే బెడ్రూమ్ తలుపులు తీసి ఉంచేవారట కదా,
మావయ్య గారు ఇందాకే చెప్పారు. సితార ఆ మాట అనగానే రాఘవయ్య గారి ముఖంలో నవ్వు మాయమై కంగారు వచ్చేస్తుంది. శకుంతలమ్మ ఒక్కసారిగా భర్త వైపు రౌడీలా చూస్తుంది. అమ్మో, నేనెప్పుడు చెప్పాను సితారా, నన్నిరికించకు. శకుంతల బుగ్గలు సిగ్గుతో ఎర్రబడినా బయటికి గంభీరంగా నటిస్తూ, ఏవండి, ముసలి వయసొచ్చినా మీకు అలవాటు పోలేదు కదా, పిల్లల ముందు ఏం మాటలండి అవి. శ్రీను, ఇక చాలుగాని పద్ధతిగా ఉండండి. సరేలే అమ్మా, నువ్వెళ్ళు. మేము నలుసు తీసే పని పూర్తి చేసుకుంటాం. శకుంతలమ్మ పాలు అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. రాఘవయ్య గారు కూడా వెనకే తప్పుకుంటారు. మళ్లీ రూమ్ డోర్ క్లోజ్ అవ్వగానే శ్రీను సితారను మంచం మీదకి లాక్కుంటాడు. ఇద్దరి నవ్వులతో సీన్ ముగుస్తుంది. మరుసటి రోజు ఉదయం చిత్ర వంటింట్లో ఏదో కొత్త ప్రయోగం చేస్తూ బిజీగా ఉంటుంది. ఏమో సితారా, నిన్న రాత్రి నలుసు తీయడం మధ్యలోనే ఆగిపోయింది కదా. ఈరోజు సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. మనం సినిమాకెళ్దామా? సితార చేతిలో దోశల పిండి గరిటె పట్టుకొని వంటింటి గుమ్మం దగ్గరికి వచ్చి కళ్ళు తిప్పుతూ తుంటరిగా, సినిమాకా? మీ అమ్మగారు ఇక్కడ పండగ వంటల లిస్టు రాస్తున్నారు, మీరేమో నన్ను సినిమాకి తీసుకెళ్తారా? అయినా నిన్న రాత్రి అంత అల్లరి చేశాక కూడా మీకు ఇంకా ఆశ చావలేదా శ్రీనుగారు? సితార అలా అనగానే సీను చుట్టుపక్కల చూసుకొని మెల్లగా వంటింట్లోకి దూరి సితార వెనుక నిలబడి ఆమె నడుము వంపుని తాకుతూ కాస్త నాటీగా మాట్లాడతాడు. నీలాంటి అందమైన తెలివైన పెళ్ళం పక్కనుంటే ఏ మొగుడైనా ఇంతే నాటిగా మాట్లాడు సితారమ్మా. అసలు ఈరోజు వంటింట్లో ఏం చేస్తున్నావు? వాసన భలే వస్తోంది. సితార శ్రీను వైపు తిరిగి అతని టైని కాస్త గట్టిగా లాగి దగ్గరికి తెచ్చుకుంటూ, ఈరోజు మీకోసం స్పెషల్ చీజ్ దోశ వేస్తున్నాను, మీ నాన్నగారి కోసం నూనె లేని ఓట్స్ ఇడ్లీ. శకుంతల హారతి పళ్ళం గట్టిగా శబ్దం చేస్తూ, ఏంట్రా శ్రీను, పొద్దు పొద్దున్నే వంటింట్లో నీకు ఏం పని? ఆఫీస్కి టైం అవ్వట్లేదా? ఆ గరిటేదో నువ్వే పట్టుకొని దోశలు వేసేలా ఉన్నావు. సితారాకి దోశలు తిరగడం రాకపోతే హెల్ప్ చేస్తున్నానంతే. అవును శకుంతల, మీ అబ్బాయికి ఆఫీస్ వర్క్ అంటే కోడలు చుట్టూ హెల్ప్ చేయడంలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. నిన్న రాత్రి కంటి నలుసు తీశాడు, ఈరోజు దోశలు తిరిగేస్తున్నాడు. శకుంతల సితార వైపు కళ్ళు ఉరిమి చూస్తూ ఆ తరువాత శ్రీను వైపు తిరిగి, చాలేరా బాబు నీ తిరిగేసే తెలివితేటలు, సితారా నువ్వు వీడి మాటలు వినకు అన్నట్టు ఈరోజు సాయంత్రం మన పక్కింటి సుబ్బమ్మ గారు వాళ్ల కోడలు వస్తున్నారు. ఆవిడ మన ఇరుగు పరుగున అందరి కోడళ్ల కంటే నా కోడలే తోపు అని బిల్డప్ ఇస్తుంటుంది. అవును సితారా, ఆ సుబ్బమ్మ కోడలు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగమట. మన శకుంతలమ్మకి ఆవిడంటే కాస్త అసూయ. ఈరోజు ఎలాగైనా మన కోడలు తెలివితేటలు చూపించి ఆవిడ నోరు మూయించాలి. సితార తుంటరిగా నవ్వుతూ శకుంతలమ్మ భుజం చుట్టూ చెయ్యి వేసి, అంతే కదా అత్తగారు, మీరేం టెన్షన్ పడకండి. ఆ సుబ్బమ్మ గారి కోడలు అమెరికా సాఫ్ట్వేర్ అయితే నేను ఈ ఇంటి హోమ్ మినిస్టర్ని. ఆవిడ ఇక్కడికి వచ్చాక మన ఇల్లు చూసి మీ కోడలి టాలెంట్ చూసి అడ్రస్ లేకుండా పోవాల్సిందే. చూసావమ్మా నీ కోడలి కాన్ఫిడెన్స్. సాయంత్రం ఆ సుబ్బమ్మ కోడలికి సితారా గట్టిగానే సమాధానం చెప్పబోతోంది. శకుంతల లోపల మురిసిపోతూ, "ఊ, సర్లే, మాటలు బాగానే ఉన్నాయి. సాయంత్రం ఆవిడ వచ్చేసరికి ఇల్లంతా కాస్త పద్ధతిగా సర్దు. సీను, నువ్వు ఆఫీస్కి పోరా బాబు, ఇక్కడ నీ నాటినేస్ చాలుగాని." సాయంత్రం 6 గంటలు. హాల్లో సోఫాలో శకుంతలమ్మ, పక్కింటి సుబ్బమ్మ, ఆమె అమెరికా కోడలు కవిత కూర్చొని ఉన్నారు. కవిత చేతిలో ఐఫోన్ పట్టుకుని కాస్త గర్వంగా కూర్చొని ఉంది. సితార సాంప్రదాయంగా చీర కట్టుకుని ప్లేట్లలో స్నాక్స్ పట్టుకుని హాల్లోకి వస్తుంది. సుబ్బమ్మ కాస్త అతిగా నవ్వుతూ, చూసావా శకుంతల, నా కోడలు కవిత అమెరికాలో నెలకు లక్షల్లో సంపాదిస్తుంది. అక్కడ పెద్ద విల్లా కొన్నారు. ఎంతైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే పిల్లలు తెలివితేటలే వేరబ్బా. కవిత అలవోకగా ఇంగ్లీష్ ముక్కలు కలుపుతూ, అవునత్తగారు, ఇండియాలో హోమ్ మేనేజ్మెంట్ చేయడం చాలా కష్టం, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సితార గారు, మీరు హౌస్ వైఫ్ కదా, రోజంతా బోర్ కొట్టట్లేదా మీకు? కవిత అలా అడిగేసరికి శకుంతలమ్మ ముఖం మాడిపోతుంది. సితార మాత్రం ఏమాత్రం తగ్గకుండా ముఖంపై ఒక ముద్దుల చిరునవ్వుతో స్నాక్స్ ప్లేట్లను వాళ్ల ముందు పెడుతుంది. సితార చాలా కూల్గా, బోరెందుకు కొడుతుంది కవిత గారు,
మీరు ఆఫీస్లో కేవలం ఒక్క ప్రాజెక్ట్ ని మేనేజ్ చేస్తే నేను ఇక్కడ ఒక పూర్తి హోమ్ ని దాని తాలూకు ఫైనాన్స్ ని హెడ్ చేస్తున్నాను. అయినా నేను నా తెలివితేటలతో రోజుకి 4 గంటల్లోనే పని ముగించేసి మిగతా టైంని నా సొంత పనులకి వాడుకుంటున్నాను. కవిత ఆశ్చర్యంగా చూస్తూ 4 అవర్సా? ఇంపాసిబుల్. దానికి చాలా స్మార్ట్ ప్లానింగ్ కావాలి. సితార నవ్వుతూ తుంటరిగా కన్ను కొడుతూ, అదే నా స్మార్ట్ హోమ్ మేనేజ్మెంట్ కవిత గారు. ఉదాహరణకి నేను వీకెండ్లోనే 1 గంట టైం పెట్టి అన్ని కూరగాయలు కట్ చేసి వాక్యూమ్ బ్యాగ్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో ఉంచుతాను. వంట చేసేటప్పుడు డైరెక్ట్ గా తీసి వాడేయడమే. టైం సేవ్, ఎనర్జీ సేవ్. అంతేకాదు సుబ్బమ్మ గారు, మా కోడలు వచ్చే నెలకు కావాల్సిన గ్రోసరీ స్లిప్ని ఆటోమేటిక్ క్యాప్లో పెట్టేసింది. హోల్సేల్ రేట్లకు డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాయి. బయటకెళ్ళి టైం వేస్ట్ చేసే పనే లేదు. కరెక్ట్ గా అదే టైంకి శ్రీను ఆఫీస్ నుంచి లోపలికి వస్తాడు. సితార వెనుకగా వచ్చి నిలబడతాడు. ఎవరు చెప్పారు సుబ్బమ్మ గారు మా సితార సంపాదించట్లేదని? మా సితార ఇంట్లో ఉంటూనే ఆన్లైన్లో కంటెంట్ రైటింగ్ చేస్తూ నెలకి 50,000 సంపాదిస్తోంది. పైగా నా శాలరీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ప్లాన్ చేసి మొన్ననే మా నాన్నగారి పేరు మీద ఒక సైట్ కొనిపించింది. కవిత షాక్ అవుతూ, వావ్ సితార గారు, రియల్లీ గ్రేట్. మీరు హోమ్ మేకర్ అనుకున్నాను, కానీ మీరు అసలైన ఫైనాన్షియల్ ప్లానర్. శకుంతల ఇక తట్టుకోలేక గర్వంతో రొమ్ము విరుస్తూ, చూసావా సుబ్బమ్మ, నా కోడలు సాఫ్ట్వేర్ చదవకపోయినా సాఫ్ట్వేర్లకే పాఠాలు చెప్పేంత తెలివైన కోడలు. మీ విల్లా సంగతి సరే కాని మా కోడలు కొన్న సైట్లోకి వచ్చే ఏడాది పెద్ద ఇల్లే కట్టబోతున్నాం. శకుంతలమ్మ డైలాగ్కి సుబ్బమ్మ కవితల ముఖాలు నల్లగా అయిపోతాయి. ఇక అక్కడ ఉండలేక చకచకా కాఫీలు తాగేసి బయలుదేరతారు.